2-3 రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, వివిధ అంశాలపై మీడియాలో వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల దృష్ట్యా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లోకి వచ్చారని, కాంగ్రెస్కు జీవన్ రెడ్డి వెన్నుదన్నుగా ఉన్నారన్నారు. ఈ విషయంలో జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురి అయ్యారని, మా వైపున పీసీసీ నుంచి సమన్వయం చేయడంలో గందరగోళం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం జీవన్ రెడ్డితో చర్చించిందని, జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారన్నారు. జీవన్ రెడ్డి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తారని, కొందరు నక్కలు ఏదైనా జరిగితే బాగుండు అని చూస్తున్నారన్నారు. జీవన్ రెడ్డి గుంట నక్కలకు అవకాశం ఇవ్వలేదన్నారు. జీవన్ రెడ్డి పార్టీ పట్ల కమిట్మెంట్తో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో విద్యాశాఖ చేసిన పనులు, ఇప్పుడు మేం చేసిన పనులు చూడండన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా రాష్ట్రంలో ఏ ఒక్క శాఖ ఖాళీగా లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంలో మంత్రులను కలుస్తున్నాం. భేషజాలకు పోకుండా మా ప్రయత్నం చేస్తున్నాం. గ్యారంటీలను అమలు చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాం. పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించటం కాంగ్రెస్కు వెన్నతో పెట్టిన విద్య. కేసీఆర్కు సిగ్గుండాలి. ఫిరాయింపులకు పునాదులు వేసింది కేసీఆర్ కాదా? అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నెలకు రాయాలి. ప్రభుత్వం పడిపోతుంది అని అంటే ఊరుకోవాలా? కేసీఆర్కి సిగ్గు ఉండాలి. మాట తప్పిండు కేసీఆర్. కేసీఆర్ చేసిన తప్పులకు ముక్కు నేలకు రాయాలి. 100 రోజులు కూడా మా ప్రభుత్వం ఉండదు అన్నది ఎవరు? కేసీఆర్ కదా. కేసీఆర్, బీజేపీ ఇద్దరు అదే మాటలు అన్నాడు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలని భావాదారిద్ర్యంలో ఉన్నాడు కేసీఆర్. సిరిసిల్లలో బీజేపీ ఫిఫ్త్ ప్లేస్ వస్తుందా? సిద్దిపేటలో సమాన ఓట్లు వస్తాయా? మెదక్లో 3వ ప్లేస్ ఎట్లా వచ్చింది? మోడీ కాళ్లు పట్టుకుంటాం అనేది కేసీఆర్ ఆలోచన. కాళ్ల జోర్రుతా అని కేసీఆర్ ఉన్నాడు. అసెంబ్లీకి రమ్మంటే రాడు అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.